గోవా ప్రయాణం పక్కన పెడితే దగ్గర దగ్గరలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది. చిన్న యాక్సిడెంట్ కాదు ఇది, మనుషులు చచ్చిపోవాల్సిన యాక్సిడెంట్ అనమాట ఇది. ఒక బస్సు ఓవర్టేక్ చేస్తూ వేరే బస్సు ఆపోజిట్లో రావడం వల్ల ఈ బస్సు కంట్రోల్ అవ్వలేక వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి గుద్దేశాడు. గుద్దేసిన తర్వాత డైరెక్ట్ వచ్చి మా బస్సులో రివర్స్లో అలా వెనక్కి వచ్చి వెనక్కి వెళ్ళి ఇంకా చూసుకో ఒకసారి కానీ రివర్స్లో అది గోతులు పడిపోయింది. కానీ మా బస్ డ్రైవర్ చాలా గట్టాడు, ఒకసారి బ్రేక్ కొట్టి హ్యాండ్ బ్రేక్ లాగాడు, దెబ్బకు బస్సు ఆగిందనమాట. లేదంటే మా వాళ్ళు అందరూ చచ్చిపోవాల్సింది, వెనకాల ఉన్న గోతులు పడిపోవాలి ఆ బస్సు అంతా. చూసారుగా బస్సు ఎలా ఉందా, నేను ఈ బస్సులో ఉన్నాను. సో ఆపోజిట్ బస్సు వచ్చిన ఆ బస్సు అది. సో కానీ చాలా చాలా సేఫ్ అనమాట. నాతో పాటు 8 లక్షల ఎక్విప్మెంట్ కూడా ఉంది నా దగ్గర. నాకు ఒకసారిగా చాలా భయం వేసింది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నాకు 1-2 మంత్స్ నుంచి ఇలానే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని అవ్వకపోవడం, చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం ఇలా జరుగుతుంది అనమాట. సో ఏదైనా కీళ్ళైన సంఖ్యిస్తుందో నాకు తెలుస్తలేదు మరి. సో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. గోవా రోడ్ అంటే ఈ రోడ్ అంతేనే చాలా రిస్క్ అనమాట. సో మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ చిన్న ఆటో మాట్లాడేసుకున్నాం. సో ఈ ఆటో అయితే యాక్చువల్గా అది డోర్లు వ్యవహారం ఆటో కానీ చిన్న మినికారే అనుకోవచ్చు. లోపల చాలా ఉప్పు వస్తుంది, నార్మల్గా లేదు. ఏడైతే మాత్రం గోవా అంటే గోవాలోనే ఉంది. ఇక్కడ నుంచి బాబాయ్ చాలా ఎక్కువ అడిగాడు, కాకపోతే మనం అవన్నీ వీడియోస్ అయితే చూపించి ఇది అని చెప్పాం. సో దానివల్ల మనకి కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్లో ఇప్పుడు మనం రిసార్ట్స్కి వెళ్తున్నాం అనమాట. సో మీరు అంతా చూడాలి వీడియోని లాస్ట్ వరకు. ఇక్కడ టాటూస్ ఫేమస్ అనుకుంటా. ఏమో చూసిన టాటూ షాప్లో చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసినా సరే ఒక్క పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్పెట్స్ కూడా చాలా ఫేమస్, టోపీలు ఇవన్నీ. సో ఇవన్నీ చాలా సవగ్గా దొరుకుతాయి ఇక్కడ మనకి. సో ప్రెజెంట్ అయితే రూమ్కి వెళ్ళి వచ్చాక మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇవన్నీ తిరిగేద్దాం ఒకసారి మొత్తం గిర్రమని. మా దాన్ని ఎవడో గుర్తిస్తాడు, గుర్తి సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాడు, మాట్లాడుకుంటే సైలెంట్గా ఉన్నాడు గుర్తేసి. ఇవన్నీ ఇందులో ఒక్క పార్ట్స్ అన్ని దొరుకుతాయి అనమాట. లోపల నేను పొగ పిలుచుకునేవన్నీ సామాన్లు ఇక్కడ అన్ని చాలా సవగ్గా దొరుకుతాయి. రకరకాల లాంగ్వేజ్ యూస్ చేస్తాం. సో తమ్నేల్ చూసారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం గోవాకి వెళ్తున్నాం. గోవాకి వెళ్ళాలంటే మనం బస్సు ఎక్కాలి. సో అమీర్పేటలో ఉన్నాము, 10-11 అవుతుంది. కానీ ఇంకా బస్సు రాలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. 10 అని చెప్పాడు బోర్డింగ్, కానీ ఇంకా బస్సు రాలేదు. బస్సు రీచ్ అయ్యాం. బస్సు దగ్గర 3 అవర్స్ లేట్ నడుస్తుంది అనమాట. 3 అవర్స్ లేట్ నడవడం వల్ల మనం అమీర్పేటలో చాలా వరకు వెయిట్ చేసాం. 3 అవర్స్ దగ్గరలో. సో బస్సు అయితే బాగానే ఉంది. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అమీర్పేటను వదిలేసింది. సో కానీ బస్సు దగ్గరలో 3 అవర్స్ లేట్ నడుస్తుంది. 12 అయిపోయింది. బస్సు వచ్చేసరికి 12:30కి వచ్చింది బస్సు. ఇంక మేము గోవా ఎప్పుడు వెళ్తాం నాకేం అర్థం కావట్లేదు. గోవా తిరిగేసరికి నాకు తెలిసి 3 అంతా వద్దాము. కానీ చాలా టూ మచ్ అబ్బాయి ఈ పీవీఎస్ ట్రావెల్స్. టైం టు టైం ఉండడు. మీరు నెక్స్ట్ టైం ఏమైనా ప్లాన్ చేసుకుంటే చూసుకోండి మరి. సో హైదరాబాద్లో కట్ చేస్తే దగ్గర కర్ణాటకలో పడ్డాం. కర్ణాటకలో టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 9 అవుతుంది. 9ంటికే ఇంకా మేము కర్ణాటకలో ఉన్నాము. ఇంకా గోవా ఎప్పుడు వెళ్తాం నాకేం అర్థం కావట్లేదు. టిఫిన్ కోసం బ్రేక్ కోసం చిన్న బ్రేక్ ఇచ్చాడు మాకు. సో ఇది మా బస్సు అనమాట. బస్సు లోపల ఎలా ఉంది, చాలా బాగుంది బస్సు అయితే. కానీ బస్సు డ్రైవరే చాలా స్లోగా వెళ్తున్నాడు. ఒకసారి కానీ విమానం గారు ఏమని చెప్పినా సరే వేస్తలేదనమాట. సో ఎక్కడి నుంచి హోటల్ అది కనిపిస్తుంటుంది లోపల నుంచి. నేను లేవగానే గోవా వచ్చిందని చెప్పి కంగారు పడ్డాను. కాకపోతే గోవా కాదు, ఇంకా కర్ణాటకలో ఉన్నాం. ఎక్కడి నుంచి దగ్గర 4 అవర్స్ 5 అవర్స్ పడుతుందంట. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏంటనేది. బెడగం అనే ఊర్లో ఉన్నాను అనమాట. బెడగం, కర్ణాటకలో బెడగం సిటీలో ఇదంతా వ్యూ. కర్ణాటక వచ్చాను, కానీ ఏం చేస్తాం, మేనేజ్ చేయాలి. బెడగం అనే ఊర్లో చాలా బాగా లొకేషన్స్, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. వీళ్ళంతా బెడగం మనుషులు. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు బెడగం మనుషులు. సో నెమ్మదిగా ఆడుతూ పాడుతూ జాగే ఏదోలాగా మా బస్ డ్రైవరు గోవా ఘాట్ రోడ్ లాక్కొచ్చాడనమాట. సో ఇక్కడి నుంచి మేము నెమ్మదిగా ఇంకొక 3-4 అవర్స్లో మేము గోవాకి చేరుకుంటామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే బస్ డ్రైవర్ ముసలోడు కాబట్టి చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు. నాకు ఎవరైనా నేను తోలుతానన్నా సరే ఆడు ఇస్తలేదు, చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు అనమాట. దగ్గరలో 4 అవర్స్ లేట్ నడుస్తుంది బస్సు.
మరి ఆ బస్ డ్రైవర్ ఏం చేస్తాను నాకేం అర్థం కావట్లేదు. దిగేలోపు దౌడ మీద దింగేస్తాను మనోడిని. నాకు అంత కోపం వచ్చేస్తుంది అని చూస్తుంటే. ఎందుకంటే గోవా మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్ళాలని ఆతృత మనసులో లాగేస్తుంటాను అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎవరిని వెళ్తాను ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళండి, బస్సులో అది వెళ్ళకండి. చూసారు వీళ్ళంతా మా ఐస్ క్రీమ్ లైక్ కొనుక్కొని తింటున్నారనమాట ఇక్కడ. వీళ్ళంతా బెడగం మనుషులేమో నాకు తెలిసి గోవా దగ్గరలోని. సో ఇది సో గోవా ఘాట్ రోడ్లో అయితే మాత్రం ఓల్డ్ స్ట్రక్చర్లో టెంపుల్ ఉంది. ఏదో టెంపుల్ అనుకుంటా, చాలా బాగుంది చూడడానికి విజువల్గా అయితే మాత్రం. ఈ పక్కన ఇదంతా ఎప్పట్లో నివసించే వాళ్ళ కాలమ్మని ఏదో రాసి ఉంది అక్కడ. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ ఏమో డెవలప్ చేయక పక్కన అలా ఉండిపోయింది అనమాట. గోవా అంటే మీరు ఫారినర్స్ కాబట్టి టెంపుల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరేమో అనుకుంటా. కర్ణాటకలో మరీ పట్టించుకోరు. సో ఇవన్నీ చూసారు కదా ఓల్డ్ అన్నమాట. ఇదంతా పెద్ద పెద్ద జరుగుతుంటాయి ఇక్కడ మటర్లు అయినాయి, పట్టించుకోకూడదు, మనం చూసి చూడండి వదిలేయాలన్నమాట. అక్కడ రోడ్ పైన ఆపిస్తారనమాట. సెకండ్ మేము ఈ బస్సు ఎక్కేసి బస్సు నుంచి వెళ్ళాలన్నమాట. దగ్గర 2 అవుతుంది టైము. ఈ టైంలో మాకు ఏం దొరుకుతాయని చూసుకుంటే ఈ ఒక పక్కన ఆపాడు. ఇది ఎక్కేసి మేము వెళ్ళిపోవడమే, గోవా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మేము హడావిడిగా ఉంటుంది ఎక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడ దొంగలు గింగలు అందరూ చాలా మంది ఉంటారు. అందరిని కాసుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తానికి అయితే బస్సు ఎక్కిస్తాము. ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్తామో తెలియదు, కానీ ఇక్కడ టైం అయితే ఏం అర్థం కావట్లేదు. 2 దింపాడు రాత్రి 11 బస్సు ఎక్కితే. ఈ పీవీసీ ట్రావెల్స్ చాలా రూపక్ అనమాట. సో గోవాలో ఇదేదో టెంపుల్ చాలా బాగుంది చూడడానికి, ఓల్డ్ స్ట్రక్చర్లో ఉంది. ఇదేదో శ్రీ సప్తసతి భూమికాదేవి ప్రసన్నదేవి టెంపుల్ అనమాట. నాకు చూడడానికి చాలా మంచిగా అనిపించింది బయట నుంచి చూడడానికి. సో నేను ఇక్కడ బస్సు పొరపట్టిన అది గోవా దాకా వెళ్ళిపోతున్నాం అనుకున్నాను, కాకపోతే కాదు, ఈ బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చాడు. సో ఇక్కడి నుంచి మనం ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. ఇంకో బస్సు ఎక్కి మనం ఇక్కడి నుంచి బాగా బీచ్కి వెళ్ళాలన్నమాట. సో ఇది ఈ బస్సు లోపల అవుట్ లుక్ అయితే ఎలా ఉంది. ఇంకో బస్సు ఎక్కిస్తాము దగ్గరలో. ఈ బస్సు ఎక్కిసి మనం బాగా వెళ్ళిపోవాలి ఎక్కించి. సో బస్సు అయితే నెమ్మదిగా స్టార్ట్ అయిపోయింది. ఎక్కించి మనం జాయిగా బాగా వెళ్ళిపోదాం. ఇది చూసారుగా ఎండిపోయి మొత్తం నేను గోవా అంటే ఎండిపోతాను అనమాట మొత్తం ఎండలతో. సో చూసారు రోడ్లు చాలా బాగున్నాయి. వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం అయితే ఈ సీజన్ అంట. ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి. ఈ బస్ కండక్టర్ చూసారా దొంగళ్ళలో ఉండడు చూడడానికి, కానీ తప్పదు, బస్సు ఎక్సాం కాబట్టి ఆడితో ఎలా ఫాలో అవుతుండాలి. సో ఇక్కడ కృష్ణదేవరాయలు కూడా చాలా ఎక్కువ మంది స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ దారిపోడికి. ఇదంతా గోవా రోడ్లు అనమాట, చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ దెబ్బకి ఒక దెబ్బతో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మనుషులు చచ్చిపోవాల్సిన యాక్సిడెంట్ అనమాట ఇది. కానీ దేవుడి దేవాలు అందరూ బతికేశారు. మా బస్సుడు ఓవర్టేక్ చేస్తున్నాడు. ఆ ఓవర్టేక్ చేసే టైంలో వేరే బస్సు వచ్చి గుద్దేసింది అనమాట. పట్టం వచ్చి గుద్దింది. ఇంకా ఆ దెబ్బతో మా బస్సు వెనక్కి వచ్చి ఒకసారిగానే గోతులు పడిపోయింది. కాకపోతే హ్యాండ్ బ్రేక్ వేసి ఒకసారిగా లాగానే అందరూ సేఫ్ అయ్యారు అనమాట. ఒక 10 మంది వరకు దెబ్బలతో బయటపడ్డారు. ఎవరికైతే ఏం కాలేదు. చచ్చిపోవాల్సిన యాక్సిడెంటే, కాకపోతే ఏంటంటే దేవుడు ఆపిసాడు అనమాట. చూసారు కదా బస్సు ఎలా అయిపోయావు, కానీ ఏంటంటే ఇంకా టైం బ్యాడ్ అనమాట. సో చాలా పెద్ద గంటని అయితే మనం తప్పించుకున్నాం. చూసారు కదా బస్సులో ఎలా వెళ్ళిపోయావు. డోర్లు అయితే మొత్తానికి క్లోజ్ అయిపోయాయి. ఈ పొడుగు నుంచి ఆ పొడుగుకి ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. ఇప్పుడు యాక్సిడెంట్ ఇదంతా క్లియర్ చేస్తేనే రోడ్డు క్లియర్ అవుతుంది అనమాట, లేదంటే చాలా కష్టం. ఎంతమంది జనాలు ఉన్నారు చూసారు ఒక్కసారిగానే. ఇంకెవరికి వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. ఇంకా తప్పదు, ఈ రోడ్లో వెళ్ళాల్సిందే. ఈ రోడ్లో చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతాయని తెలుసు, కానీ డ్రైవర్కి ముందే తెలుసు. కానీ తెలిసినా సరే ఓవర్టేక్ చేయాల్సిన అవసరం ఏంటికి ఆడికి నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆడికి చాలా పెద్ద వార్నింగ్ ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం. సో ఇప్పుడే మనం యాక్సిడెంట్ జోన్ నుంచి బయటకు వస్తాం అనమాట. ఎక్కించి కొంచెం ఎదరికి వస్తాం, ఒక అన్న మనకి లిఫ్ట్ ఇచ్చాడు. సో ఇవన్నీ చూసరికి ఎంత పెద్ద యాక్సిడెంట్ స్పాట్ అనమాట. ఇక రైట్లో పెద్ద లారీ తిరగబడిపోయింది. ఇదంతా ఇంకా డేంజర్ జోన్ అనమాట. పంజిమని ఏరియానే కొంచెం డేంజర్ అనమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా గోవా వెళ్తే కనుక ఈ పంజిమ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీరు ఎక్కిన బస్ డ్రైవర్ కూడా చెప్పండి నెమ్మదిగా వెళ్ళమని. పెద్ద కంగారేం లేదు, పూర్తి చేసేది ఏమి ఉండదు అనమాట. సో గోవా అంటేనే పెద్ద పెద్ద బ్రిడ్జ్లు అనమాట, పెద్ద పెద్ద వంతెనలు అవి ఉంటాయి. అవన్నీ చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతుండాలన్నమాట. సో చూసారుగా ఎంత బాగుందో బ్రిడ్జ్. చూడగానే నాకైతే బూస్ బంప్స్ పైకి లేచాయి అనమాట. మీకు లేచో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దొరుకుతుంది మీకు. సో బ్రిడ్జ్లు అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట. కేరళ ఫేవర్ వస్తుంది అనమాట మొత్తం దగ్గరలో మనకి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వేరేది ఉంటుంది. సో
ఇక్కడేవో కనిపిస్తున్నాయి కదా, అవేవో నాకు అర్థం కావట్లేదు, ఇందాక నుంచి చూస్తున్నాను కానీ అవేవో తెలుస్తూ మీరు కింద కామెంట్ చేయండి. నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అవి ఏంటో ఆ బొమ్మలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. శివుడు బొమ్మ ఒకటి ఉంది అక్కడ, బాగున్నాయి చూడడానికి. ఈ బండి నాపంటే లేదని టైం అయిపోతుంది అన్నాడు. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది చూడడానికి పక్కన, ఇది అక్కడ ఏదో జరుగుతుందేమో జాతర లాంటిది, సో చూడాలి మరి. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ ఉంది పక్కన అయితే మాత్రం, బాగుంది చూడడానికి. సో ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఒకసారి ట్రై చేయండి, ఇవన్నీ బాగున్నాయి చూడడానికి. అదిని थैंक यू सो मच. आपका योर नाम? श्याम. श्याम, थैंक यू सो मच. न्यू वाले थैंक यू ब्रो. అక్కడ బస్ యాక్సిడెంట్ అయింది కదా, సో దానివల్ల మనం ఈరోజు ఆ భయ్య మనల్ని ఇక్కడ డ్రాప్ చేసాడు. సో ఆ అన్న పేరు అంట. సో యాక్చువల్లీ ఆ బస్సులో నేను కూడా ఉన్నాను యాక్సిడెంట్ అయిన దాంట్లో. సో అక్కడ మనోడు అక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోవాలి, కాకపోతే నేను డ్రాప్ చేద్దామని చెప్పి ఇక్కడ దాకా వచ్చాడు. మనోడికి నేను తెలుసు అంట, ఎదుగులో చూస్తాడంటున్నాను అప్పుడు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇది మార్సల్ బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి నేను పంజిమ్ వెళ్ళి పంజిమ్ నుంచి బాగా బీచ్కి వెళ్ళాలి. సో చూద్దాం ఇక్కడ బస్సులు ఉన్నాయో లేదో కూడా తెలియదు, మరి వెళ్ళాలి. మొక్కం అప్పుడే నల్లగా మాడిపోయింది. ఇకపోతే ఇంకా గోవా రోడ్లు అంటే మామూలుగా ఉండవు. ఆ స్ట్రక్చర్స్ కానీ ఆ కలర్ఫుల్ ఇల్లులు కానీ చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట గోవా లైఫ్ అంటేనే. సో మీరు ఎప్పుడైనా గోవా వస్తే కనుక ఖచ్చితంగా బస్సులో కానీ అక్కడ బైక్ రెంట్ తీసుకొని కానీ వెనక్కి ముందుకు తిరిగితే అక్కడ గోవా బ్యూటీ కనిపిస్తుంది మీకు. బ్యూటీ అంటే బ్లూగా రెడ్గా కనిపించేది కాదు, కొన్ని కొన్ని ఉంటాయి చూడాలి, అవి చూస్తేనే మీకు కనిపిస్తాయి. కళ్ళుకి గంటలు గడేసుకుంటే కనిపించవు. ఇప్పుడు మనం పంజీబ్ బస్ స్టాండ్లో దిగాము. ఇక్కడ నుంచి మనం బాగా వెళ్ళాలి, బాగా బీచ్కి వెళ్ళి మనం ఫుల్గా చిల్ అయిపోదాం. బాగా బీచ్ దట్ సైడ్. ఎంత పంజిమ్ బస్ స్టేషన్. ఎండ అయితే చాలా పడుతుంది. నేను లగేజ్ అంతా పట్టుకొని ఈ పంజిమ్ బస్ స్టాండ్లో ఇటు అటు చూస్తున్నాను బాగా బీచ్ బస్ కోసం, కానీ దొరకట్లేదు. ఇందాక ట్రై చేస్తున్నాను, ఎక్కడ ఉందో ఈ బాగా బీచ్ బస్. ఏదో థ్రిల్లే చేస్తున్నాను. బపూసా టు పంజిమ్ అంతే. ఇక్కడ బాగా బీచ్
भैया बागा बीच बसेस किधर है దిస్ బస్ కా ఓకే ఈ బస్ అంట మనం వెళ్ళాల్సింది ఎక్కిసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మనం బాగా బీచ్కి స్టార్ట్ అయిపోయాం. మామూలుగా లేదు వేడి కొంత నెలగా అయిపోయింది డబ్బుకి. సో చూద్దాం ఇంకా దారుణంగా ఉంటుందంట. ఇంకా రకరకాల లాంగ్వేజ్ యూస్ చేస్తాం పూసా అన్నట్టు. సో ఈ బ్రిడ్జ్ మీరు చాలా సినిమాల్లో చూసుంటారు నాకు తెలిసి. చాలా సినిమాల్లో కూడా కాదు, వాట్సాప్ స్టేటస్లోనే చూసుంటారు. ఎవరైనా గోవా వస్తే ఖచ్చితంగా పోయి ఈ బ్రిడ్జ్ని వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ పెట్టుకుంటారు అనమాట. సో అందులో చూస్తుంటారు అనమాట. ఇదే గోవాకి పెద్ద ఫేమస్ ఈ బ్రిడ్జ్. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే కానీ ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళండి. మెమరీ కింద బాగుంటుంది మీకు. ఫ్యూచర్లో అది మీ పిల్లలకి అది చూపించడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా గోవా వస్తే బ్రిడ్జ్ని మర్చిపోవద్దు. మళ్ళీ 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 చెప్తున్నా, బ్రిడ్జ్ని మర్చిపోవద్దు. మీరు ఇది చూసారా? అప్పుడు స్టార్ట్ అయిపోయాయి. మన గోవా అంటేనే తెలియదు ఏముంది, అన్ని స్కూటీలతోని మందులతోని నిండిపోతుంటుంది అనుకుంటున్నారేమో. తెల్ల దొరలతోని తెల్ల పాపలతో అన్నట్లతో కూడా నిండిపోతుంటుంది. మీరు చూసుకుంటే చాలా వరకు కిచెన్లు పచ్చళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ. అడావిడ అంతా చూసిన వాళ్ళు చూసినంత, తిరిగిన వాళ్ళు తిరిగినట్టు ఉంటుంది. ఇక ఊరుకుంటే ఇంత నుంచి తెగరిచేస్తున్నాను నేను ఇందులో వీడియో తీస్తుంటే. కానీ తప్పక అలాగా భరిస్తున్నాను అనమాట. ఇంకేంటంటే ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఆ మూల కూడా బార్ షాప్ ఉంది, బ్రాండ్ షాపు, చర్చులు ఇవన్నీ మంచి ఎంజాయ్ చేయొచ్చు. గోవాకు 20,000లో తీసుకుని వచ్చండి, చాలా బాగుంటుంది. సో మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ చిన్న ఆటో మాట్లాడేసుకుని ఉన్నాం. సో ఈ ఆటో అయితే ఏకంగా అది డోర్లు వ్యవహారం. ఈ ఆటో కానీ చిన్న మినీ కారే అనుకోవచ్చు. లోపల చాలా ఉప్పు వస్తుంది, నార్మల్గా లేదు. వేడైతే మాత్రం గోవా అంటే గోవాలోనే ఉంది. ఇక్కడ నుంచి బాబాయ్ చాలా ఎక్కువ అడిగాడు. కాకపోతే మనం అవన్నీ వీడియోస్ అవి చూపించి ఇది అని చెప్పాం. సో దానివల్ల మనకి కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్లో ఇప్పుడు మనం రిసార్ట్స్కి వెళ్తున్నాం అనమాట. సో మీరు అందరూ చూడాలి వీడియోని లాస్ట్ వరకు. ఇక్కడ టాటూస్ ఫేమస్ అనుకుంటా. ఏమో చూసిన టాటూ షాప్లో చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసినా సరే ఒక్క పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్పెట్స్ కూడా చాలా ఫేమస్, టోపీలు ఇవన్నీ. సో ఇవన్నీ చాలా సౌకర్యంగా దొరుకుతాయి ఇక్కడ మనకి. సో ప్రెసెంట్ అయితే రూమ్కి వెళ్ళి వచ్చాక మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇవన్నీ తిరిగేద్దాం ఒకసారి మొత్తం గిర్రమని. మా దాన్ని ఎవడో గుర్తించాడు, సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడుకుంటే సైలెంట్గా ఉన్నాడు గుర్తిసి. ఇవన్నీ ఇందులో ఒక్క పార్ట్స్ అన్ని దొరుకుతాయి అనమాట. లోపల నేను పొగ తీసుకునేవన్నీ సామాన్లు ఇక్కడ అన్నీ చాలా సౌకర్యంగా దొరుకుతాయి. ఈ ఆటో చాలా గట్టి సౌండ్ వస్తుంది. ఎలా లేదనుకున్నా ఒక బస్సు లాగే వెళ్తుంది ఆటో కూడా. లోపల కార్లో కూర్చొని అంత ఫీలింగ్ అవుతుంది. ఇక్కడ అంతా క్రాఫ్ట్ బజార్ అయితే వెళ్ళిపోయింది. చూస్తారు ఇదంతా టాటూస్ ఇవన్నీ తిరుగుతున్నాయి. అన్నీ మనుషులు కూడా చాలా రిస్క్. ఇది ఫోన్ ఎవరు లాగేసుకుంటారో తెలియదు, లాగేసుకుంటారు ఆ ఫోన్. ఎందుకంటే ఇక్కడ అంతా చాలా ఏమంటారు ఏం చేస్తారో తెలియదు. ఎవరు లాగేసుకుంటారో చూడాలి. అందుకే బాబాయ్ బురద పెట్టాను. కెమెరా తీసుకొచ్చి లోపల నుంచి బయట నుంచి ఎవరైనా లాగేసుకుంటాడు భయం వేస్తుంది ఫోన్ని. అందుకే బాబాయ్ బురద పెట్టామనుకో అందరూ అలా చూస్తారని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. సో దీని మీద అలా చూడండి. వచ్చాము, దగ్గరలోకి వచ్చాము. రీచ్ అయిపోయినట్లే మనం కూడా. సో మనకు చాలా దూరం పట్టించాలి టైము. ఇక్కడ ఇవన్నీ సవగ్గా దొరుకుతాయి బట్టలన్నీ. సో చూసారు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, నెల తెల్లగా ఉన్నారు, నడిచిపోతున్నారు మనుషులు ఒక్కొక్కరిని. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఎన్ని ఫ్రీ అనమాట. చూసారు కదా తక్కువ రేటు దొరికితాయని చెప్పి ఇలా అమ్మేస్తున్నారు వీళ్ళందరూ. నా ఫోన్ ఎవరు లాగేసుకుంటారు మీ అందరిని అడుగుతాను నేను. ఎందుకంటే మీకోసం నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. ఇక్కడ ఉన్నారు ఇంటి వాళ్ళందరూ. టాటూ సెంటర్లు చెప్పాను కదా మీకు, మాటి టాటూ సెంటర్ ఎంత వస్తాయని చూసారు కదా. ఎక్కడ పడితే అక్కడ టాటూలు. స్పా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తాయివాళ్ళు ఎక్కువ అనమాట. తాయివాళ్ళ నుంచి ఇక్కడ స్పా మొదలైందనమాట. తాయివాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారని నాకు తెలిసింది. సో ఎవరైనా కనిపిస్తే కనుక నేను వాళ్ళతో పాటు తాయి వెళ్ళిపోతాను. వాళ్ళతో తాయిలో నేను కలిసిపోతాను. నేను కూడా తాయి బాయ్ అయిపోతాను. చూసారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయో. నాకైతే థాయిలాండ్లో తిరుగుతున్నట్టే ఉంది, గోవాలో తిరుగుతున్నట్టు ఏం లేదు నాకైతే మాత్రం. తొందరలో నేను కూడా తాయి వెళ్తాను. తాయిలో మీ అందరికి వీడియో తీస్తాను. ఆ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీ అందరూ చూడాలి. ఫోన్ ఎందుకు మాట్లాడలు ఆవలాడుతున్నానంటే ఇందాక ఇందుకు ఎలా చూశాను వైపు ఫోన్ లాగేసుకుంటాడేమో అని చూశాను. కానీ ఫోన్ లాక్కోలేదు. చేయబెట్టాడు కానీ అంటే ఆటోలో పెట్టేసుకున్నాను చేయంటే. చూసారు అన్నీ ఇక్కడ అన్ని పిరిగిగా దొరుకుతాయంట. మనకి చాలా సౌకర్యంగా దొరుకుతాయంట. చేపలు కానీ మాంసాలు కానీ అన్నీ చాలా పిరిగిగా దొరుకుతాయంట. స్ట్రైట్ 5 minutes. బాబాయ్కి ఇక్కడ రోడ్డు తెలియదంటుంది, అందుకోసం నన్ను అడిగాడు. మ్యాప్లో నేను చూసి నేను చెప్తున్నాను బాబాయ్కి డైరెక్షన్. వచ్చాం దగ్గర అంత బాగా బీచే. చూడడానికి ఎంత బాగుంది చూడండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ దొంగలు ఎక్కువే, క్రైమ్ కూడా ఎక్కువే. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 days కూడా ఎవరైనా మనం పట్టుకెళ్ళిపోయిన సరే అడుగు కూడా ఉంటాడు ఇక్కడ.
ఇదంతా బాగా బీచ్ అనమాట. ఏంటి ఇందాక నుంచి బాగా బీచ్ అని బాగా బీచ్ మించట్లేదు అనుకున్నారు కదా, ఇంకా తొందరలో చూపిస్తాను, మీకు కంగారు పడకండి. కంగారు పడితే చరిత్ర సృష్టించలేము. వచ్చాము దగ్గర రోడ్డుకి, బాగా బీచ్కి వచ్చాము. మనం ఎప్పుడైనా సరే కంగారు పడ్డామంటే చరిత్ర అస్సలు సృష్టించలేము. సో నెమ్మదిగా వేసుకుంటే అలా అడుగులన్నీ ఒకసారిగానే పెద్దోడు అయిపోవాలంటే అవ్వదు అది. సో మనం నార్మల్గా స్లోగా ఎదగాలనుకుంటే కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఇదే చెప్తున్నా, ఒకేసారి ఎదిగిపోవాలంటే ఏదో గోజులు ఓడిపోతారు. సో మీరు అందరూ కూడా మన ఇంట్లో పెట్టుకోవాల్సిన మ్యాటర్ ఇదే. సో వీళ్ళందరూ చూసారు, వీళ్ళందరూ హిందూ వాళ్ళు అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు బీచ్కి. వచ్చే మనం దగ్గర మన రిసార్ట్ దగ్గర మనం వచ్చాము. సో ఇప్పుడు ఒక 2 minutes మనం దిగిపోతాం. 800 meters ఉన్నాం మనం. సో ఇక్కడ ఎక్కడో మన రిసార్ట్స్ ఉంటుంది, ఎక్కడో తెలియదు మరి, దాని పేరు ఎక్కడో కూడా తెలియదు. పేరు చూసారు, అందరూ హిందూ వాళ్ళు అనమాట. తెల్లగా ప్రోగ్రామ్ మెరిచిపోతున్నారు ఒక్కొక్కరిని. మనం కూడా తొందరలో అలా మెరిచిపోతాం. రోడ్లు చాలా అదిరిపోయి మళ్ళీ బాగా వరదలు పెట్టాను కెమెరా పట్టుకొచ్చి. ఎందుకంటే అటు సైడ్ బాగా కనిపించింది. నేను అందరూ ఎందుకు చూసారు కదా, ఒక్కొక్కరు మెరిసిపోతున్నారు తెల్లగానే. దారి పొడికి హిందువులే ఉన్నారు మొత్తం అంతా. ట్యాటూ కూడా ఎంచుకున్నారు పొలవమని. మనం కూడా ఎంచుకున్నాం పొలవమని. ట్యాటూలో 4-5 ఎంచుకొని వెళ్దాం మన ఒంటికి. కానీ మీ అబ్బరు చూపించాను, నేను చాలా చోట ఎంచుకుంటాను. సో ఇదేంటి మనం ఉండాల్సిన గెస్ట్ హౌస్. చాలా లోపల మనం తీసుకున్నాము. ఇదంతా మాత్రం మన లగేజ్ అంతా తీసుకొని మనం బయటికి వెళ్ళిపోతాం. ఆటో చూడడానికి చూడండి ఎంత బాగుందో. బాబాయ్ దిగేసాడు ఆటో దెబ్బకి. మన బాధ భరించలేక వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకంటే మనం మాట్లాడి బాబాకి అర్థం కావట్లేదు అనమాట. వెళ్ళిపోతున్నాడు మొత్తం. చిన్న ఆటో వేసుకొని 600 పట్టుకెళ్ళిపోయాడు బాబాయ్. చూడండి ఆటో ఎలా ఉందో. ఈ ఆటోకి అక్కడి నుంచి ఇక్కడ దాకా 600 దొబ్బాడు. తీసుకుని మరి ఎలా ఉందో రేట్లు. ఇక్కడ గోవాలంటే ఇలానే ఉంటాయి మన మొత్తం అన్నీ. ఇదే మనం నివసించిపోయే హోటల్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి ఒకసారి లోపల ఏంటో తెలుసుకొని వచ్చేద్దాం. చూద్దాం లోపల ఎలా ఉందో. నేనైతే మైత్రి స్వీట్ లివింగ్కి అయితే వచ్చాను అనమాట. దగ్గరలో బాబాయ్ అయితే మనకి మన ఒరిజినల్ ఆధార్ కార్డు ఇస్తేనే కానీ మన రూమ్ ఎంట్రీ ఇవ్వనన్నాడు. సో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకున్నాం. ఫోన్ నెంబరా? మన రూమ్ అయితే అదిరిపోయింది. దగ్గర చాలా బాగుంది రూమ్ అయితే. చూసారుగా ఎంత బాగుంది లోపల. సో ఇద్దరు పడుకోవచ్చు ఇందులో దీని మీద. మరి అలా బాగానే ఎలా ఉందన్నమాట. సో గోవా అంటే ఇంకా ఇక్కడ ఇది స్మోకింగ్ జోన్ అవన్నీ అనమాట. ఇది చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం నచ్చింది. సో చూసారు కదా రూమ్ చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది అనమాట. సో రూమ్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది రూమ్ అయితే. చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనం కూర్చొని వర్క్ చేసుకోవడానికి అనమాట. ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు, అది నా ఫోను. టీవీ కూడా ఇచ్చారు. టీవీ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ బాల్కనీ చూసుకుంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. బాల్కనీ ఇదేదో పాత కాలపు డోర్లో ఇచ్చాడు, ఇలా లాక్కుంటూ వస్తుంది అనమాట. 2 చైర్లు ఇచ్చాడు సిట్టింగ్ అయితే కూర్చోడానికి. సో ఇక్కడి నుంచి మనం బాత్రూమ్కి వెళ్దాం. బాత్రూమ్ ఎలా చూసుకుందాం ఒకసారి. బాత్రూమ్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది బాత్రూంలో మనకి 2 సోప్స్ని ఒకటి బాడీ సంబంధించి ఇచ్చాడు, షాంపూ ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఇవన్నీ రాసుకొని మనం రేపు పొద్దున మనం అలా వెళ్ళిపోవడం బయటికి వెళ్ళిపోయినా తెలియదే ఉంది. మన వీడియోస్ అన్ని మొదలెడతాం. ఇంకా చాలా కట్టుకుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు షూట్కి వెళ్ళిపోవాలి మనం అర్జెంట్గానే, ఎందుకంటే టైం లేదు మనకి. సో షూట్కి వెళ్ళిపోయి మిగతా అంతా మాట్లాడుకుందాం. ఓకే గైస్.